హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిఎస్జీ స్పోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించిన తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ టీమ్ కంపారిజన్ అండ్ ప్లేయర్ టు ప్లేయర్ కంపారిజన్ అండ్ ఏ టీమ్ స్ట్రాంగ్గా ఉందో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం బోత్ టీమ్స్ కోచెస్ యొక్క ఎక్స్పీరియన్సెస్ అండ్ అచీవ్మెంట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ తెలుగు టైటన్స్కి కోచ్ వచ్చేసి కిషన్ కుమార్ హుడా గారు. కిషన్ హుడా గారు 2001లో ద్రోణాచార్య అవార్డ్ విన్నర్ అండ్ 5 times క్వాలిఫైయింగ్ టీమ్కి హెడ్ కోచ్ అండ్ 1 time ఛాంపియన్ టీమ్కి హెడ్ కోచ్. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి నవీన్ కుమార్ గారు. నవీన్ కుమార్ 2006 and 2007లో ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ పీకేఎల్లో యాజ్ ఏ కోచ్ అచీవ్మెంట్స్ లేవు, బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కోచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో కంపారబుల్లీ కిషన్ కుమార్ హుడా వర్సెస్ నవీన్ కుమార్ చూస్తే కిషన్ కుమార్ హుడా గారు మోర్ ఎక్స్పీరియన్స్డ్ కోచ్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 1 point అండ్ బెంగాల్ వారియర్స్కి 0. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్ ప్లేయర్స్ యొక్క కంపారిజన్ చూద్దాం. ఫస్ట్ తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లాన్ ఆడతాడు. అంకిత్ జగ్లాన్కి ఓవరాల్గా పీకేఎల్లో 21 మ్యాచెస్ ఆడితే 45 points స్కోర్ చేసిండు. అంకిత్ పీకేఎల్లో యంగ్ ప్లేయర్, చాలా ఫ్యూచర్ ఉంది. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి లెఫ్ట్ కార్నర్లో ఆశీష్ మాలిక్ ఆడతాడు. ఆశీష్కి ఓవరాల్గా పీకేఎల్లో 40 మ్యాచెస్ ఆడితే 94 points స్కోర్ చేసిండు. మంచి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. సో కంపారబుల్లీ ఆశీష్ మాలిక్ కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అంకిత్ వర్సెస్ ఆశీష్లో ఆశీష్ స్ట్రాంగ్ డిఫెండర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 1 point అండ్ బెంగాల్ వారియర్స్కి కూడా 1 point. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కార్నర్ డిఫెండర్ వచ్చేసి శుభం షిండే ఆడతాడు. శుభం షిండేకి ఓవరాల్గా పీకేఎల్లో 103 మ్యాచెస్ ఆడితే 222 points స్కోర్ చేసిండు. బట్ లాస్ట్ 2 seasonsగా 129 points స్కోర్ చేసి సూపర్ ఫామ్లో ఉండు. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి రైట్ కార్నర్లో నితీష్ కుమార్ ఆడతాడు. నితీష్ కుమార్కి ఓవరాల్గా పీకేఎల్లో 149 మ్యాచెస్ ఆడితే 407 points స్కోర్ చేసిండు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్ ఇన్ పీకేఎల్. సో కంపారబుల్లీ నితీష్ వర్సెస్ శుభం షిండే చూస్తే నితీషే మోర్ ఎక్స్పీరియన్స్డ్ డిఫెండర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 1 point అండ్ బెంగాల్ వారియర్స్కి 2 points. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి లెఫ్ట్ కవర్లో అజిత్ పవార్ ఆడతాడు. అజిత్ పవార్కి ఓవరాల్గా పీకేఎల్లో 41 మ్యాచెస్ ఆడితే 76 points స్కోర్ చేసిండు. అండ్ ఇయర్ బై ఇయర్ సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండు. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి లెఫ్ట్ కవర్లో మంజిత్ ఆడతాడు. మంజిత్కి ఓవరాల్గా పీకేలో 10 మ్యాచెస్ ఆడితే 24 points స్కోర్ చేసిండు. యంగ్ డిఫెండర్, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. సో కంపారబుల్లీ అజిత్ పవార్ వర్సెస్ మంజిత్ చూస్తే అజిత్ పవార్ ఈస్ మోర్ స్ట్రాంగర్ డిఫెండర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 2 points అండ్ బెంగాల్ వారియర్స్కి కూడా 2 points. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ కవర్లో సాగర్ రావల్ ఆడతాడు. సాగర్ రావల్కి ఓవరాల్గా పీకేఎల్లో 21 మ్యాచెస్ ఆడితే 45 points స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 3. డెబ్యూట్ సీజన్లోనే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి మయూర్ కడమ్ ఆడతాడు. మయూర్ కడమ్కి ఓవరాల్గా పీకేఎల్లో 17 మ్యాచెస్ ఆడితే 34 points స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 2.5. బట్ కరెంట్ అంత ఫామ్లో లేడు. సో కంపారబుల్లీ సాగర్ రావల్ వర్సెస్ మయూర్ కడమ్ చూస్తే సాగర్ రావల్ ఈజ్ మోర్ టాలెంటెడ్ డిఫెండర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 3 points అండ్ బెంగాల్ వారియర్స్కి 2 points. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్కి సంబంధించిన రైడర్స్ చూస్తే ఫస్ట్ తెలుగు టైటన్స్కి వచ్చేసి లెఫ్ట్ ఇన్లో ఆశీష్ నర్వాల్ ఆడతాడు. ఆశీష్ నర్వాల్కి ఓవరాల్గా పీకేఎల్లో 20 మ్యాచెస్ ఆడితే 140+ points స్కోర్ చేసిండు. ఆడిన ఫస్ట్ సీజన్లోనే స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి విశ్వాస్ ఆడతాడు. విశ్వాస్కి ఓవరాల్గా పీకేఎల్లో 38 మ్యాచెస్ ఆడితే 112 points స్కోర్ చేసిండు. పీకేఎల్లో ఇంకా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలే, బట్ బెంగాల్ వారియర్స్ అయితే బ్యాక్ చేస్తుంది. సో ఆశీష్ నర్వాల్ వర్సెస్ విశ్వాస్ని కంపేర్ చేస్తే ఆశీష్ నర్వాల్ ఈజ్ మోర్ స్కిల్ఫుల్ రైడర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 4 points అండ్ బెంగాల్ వారియర్స్కి 2 points. నెక్స్ట్ తెలుగు టైటన్స్కి రైట్ ఇన్లో విజయ్ మాలిక్ ఆడతాడు. విజయ్ మాలిక్కి ఓవరాల్గా పీకేఎల్లో 128 మ్యాచెస్ ఆడితే 703 points స్కోర్ చేసిండు. బట్ లాస్ట్ సీజన్లో 140+ points స్కోర్ చేసి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అండ్ ప్రజెంట్ హీ ఈస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి రైట్ ఇన్లో జాంగ్ కున్లీ ఆడతాడు. జాంగ్ కున్లీకి ఓవరాల్గా పీకేఎల్లో 110 మ్యాచెస్ ఆడితే 497 points స్కోర్ చేసిండు. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, బట్ ప్రజెంట్ అయితే అంత ఫామ్లో లేడు. సో విజయ్ మాలిక్ వర్సెస్ జాంగ్ కున్లీ కంపారిజన్ చూస్తే విజయ్ మాలిక్ ఈస్ ఫార్ బెటర్ ప్లేయర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 5 points అండ్ బెంగాల్ వారియర్స్కి 2 points. నెక్స్ట్ మనం బోత్ టీమ్స్కి సంబంధించిన సెంటర్ రైడర్స్ కంపారిజన్ చూస్తే ఫస్ట్ తెలుగు టైటన్స్కి సెంటర్ రైడర్గా భరత్ హుడా ఆడతాడు. భరత్ హుడాకి ఓవరాల్గా పీకేఎల్లో 85 మ్యాచెస్ ఆడితే 658 points స్కోర్ చేసిండు విత్ యావరేజ్ ఆఫ్ 8.5.
అండ్ రీసెంట్ ఫామ్ కూడా ఫెంటాస్టిక్గా ఉంది. అండ్ అదర్ సైడ్ బెంగాల్ వారియర్స్కి సెంటర్ రైడర్గా లాస్ట్ సీజన్ సెన్సేషన్ దేవాంగ్ దలాల్ ఆడతాడు. దేవాంగ్కి లాస్ట్ సీజన్లో 25 మ్యాచెస్ ఆడితే 301 పాయింట్స్ స్కోర్ చేసి లాస్ట్ సీజన్లో నెంబర్ 1 రైడర్గా ఉండు. దేవాంగ్ అబ్సల్యూట్ మ్యాచ్ విన్నర్, సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించే కెపాసిటీ ఉన్న ప్లేయర్. సో భరతుడ వర్సెస్ దేవాంగ్ దలాల్ చూస్తే దేవాంగ్ దలాల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ రైడర్ అండ్ డేంజరస్ రైడర్. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 5 పాయింట్స్ అండ్ బెంగాల్ వారియర్స్కి 3 పాయింట్స్. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆన్ ది పేపర్ కంపారిజన్ చూస్తే తెలుగు టైటన్స్ లీడింగ్లో ఉంది. బట్ ఆన్ ది కోర్ట్ ఏమైనా జరగవచ్చు. సో మీకు ఏ టీం స్ట్రాంగ్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టీం కంపారిజన్ వీడియో చేయాలో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇమీడియట్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.